అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో మృతుల సంఖ్య 3కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. మృతులు లాసింగ్, సూర్యనారాయణలు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మా 23వ తారీఖున జరిగిన దుర్ఘటనలో 4 దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. అందులో చికిత్స పొందుతూ 3 కాలం చేశారు. 3కి కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారి ఆదేశాలు, అనకాపల్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా ₹3 ఎక్స్గ్రేసియా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా 23వ తారీఖున జరిగిన దుర్ఘటనలో 4 దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. అందులో చికిత్స పొందుతూ 3 కాలం చేశారు. 3కి కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారి ఆదేశాలు, అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదంలో మృతుల సంఖ్య 3కి చేరింది. ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయంటున్నారు. పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు నాడు తెలుసుకుందాం. వాసు, ఈ మధ్యకాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తోంది, జరుగుతోంది. కానీ ఈ ప్రమాదాలు నివారించడానికి కార్యాచరణ అంటున్నారు. వారి మీద అసలు ఆ సేఫ్టీ ఆడిట్ నిర్వహించట్లేదు ఈ సంస్థలు ఏవి కూడా అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటి గురించి ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మెయిన్గా ఈ ప్రమాదానికి వస్తే గనక మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందంటున్నారు. హాస్పిటల్లో ఎంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు? క్రిటికల్గా ఉన్నటువంటి కండిషన్ ఎంతమందికి ఉంది? ఆశ, మొత్తానికి దాదాపు 4 గాయపడగా అందులో మొత్తం 3 మృతి చెందారు. ప్రమాదం జరిగిన తెల్లారి 1 మృతి చెందగా ఇవాళ ఉదయం 2 మృతి చెందారు. పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో మొత్తం ఎండస్ హాస్పిటల్ వీళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో చికిత్స పొందిన మొదటి రోజు, తర్వాత రోజు 1 చనిపోయారు. ఇవాళ ఉదయం 2 చనిపోవడం జరిగింది. ఇదే ప్రమాదంలో మొత్తం 4 గాయపడగా 3 మృతి చెందడం విషాదం నెలకొని మొత్తం బాధిత కుటుంబాలు అయితే అందరూ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేయడంతో, ధర్నా చేయడంతో యాజమాన్యం కూడా స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కొక్క ₹1 వరకు కూడా నష్టపరిహారం ఇచ్చేందుకైతే అంగీకరించడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు కాసేపటి క్రితం యాజమాన్యం కూడా ప్రకటించడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఇస్తామని. మీరు అన్నట్టుగా ఇటీవల కాలంలో దాదాపు 22వ తారీఖు నుంచి వారం తిరగకుండానే దాదాపు 2 ప్రమాదాల్లో 20 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. మెథడ్స్, ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ ఎన్ని తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రమాదం జరుగుతుందని కూడా చెప్పడం. ఇటీవలే హోంమంత్రి ఆధ్వర్యంలో కూడా ఒక సమావేశం కూడా జరిగింది. ప్రభుత్వాలు మాత్రమే తప్ప పరిశ్రమల్లో ఇటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎప్పటి నుంచో కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ విశాఖలో అనేక వందల సంఘటనలు జరిగినాయి. వందలాది మంది కూడా కార్మికులు మృత్యువాత పడుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం అయితే తీసుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తరచూ కూడా ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ప్రమాదాలు జరగడం, కార్మికులు మృత్యువాత పడటం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు అయితేనే, లేకపోతే అధికారులు అయితేనే, ప్రజాప్రతినిధులు అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇప్పటికైనా ఈ మృత్యువాతలను ఆపాలని కూడా కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. యాజమాన్యం మీద ఏదైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయంటారా వాసు? ఎందుకంటే ఎస్ఎన్షియా అప్పుడు అక్కడ ఘటన జరిగినప్పుడు అక్కడ యాజమాన్యం ఎవరు లేరు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ వల్ల అక్కడ ఇదంతా జరిగింది. సేఫ్టీ ఆడిట్ కూడా జరగలేదు కాబట్టి ఈ విధంగా జరుగుతుందని ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్ గా రూల్స్ పాస్ చేస్తే అంత స్ట్రిక్ట్ గా. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు లేదంటే ఎక్స్గ్రేషియా ప్రకటించడం కాదు, ప్రమాదం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగానే అక్కడికి చెక్ చేయడం కానీ ఇటువంటి ఘటనలు మరి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? తప్పకుండా ఇప్పటికే
పరవాడలో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేస్తాం కూడా చెప్పడం జరిగింది. కాకపోతే నలుగురు కూడా చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరు మాత్రం మృతి చెందిన 2 రోజులు బట్టి ఆగడం జరిగింది. కానీ ఇప్పటివరకు నలుగురిలో 3 చనిపోవడం జరిగింది. మరొకరు కూడా సీరియస్ గానే ఉంది. ఇది ఈ నేపథ్యంలో తప్పనిసరి కేసు నమోదు చేసే పరిస్థితి ఉంది. మొన్న అచ్యుతాపురం SCJలో జరిగిన ప్రమాదం కూడా కేసు నమోదు చేయడం, కంపెనీని కూడా మూసేయడం జరిగింది. ఇది కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ఈ పరిశ్రమల్లో ఈ ప్రమాదాలు ఆగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు తప్పకుండా కేసు నమోదు చేయడమే కాకుండా ఆ కంపెనీలకు మూసేసి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఈ ప్రమాదాల నివారణకి ఒక కమిటీ వేయడం జరిగింది. అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఆ ప్రమాదాలు నివారిస్తా ఉన్నారు తప్ప ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప కార్మిక కుటుంబాల్లో మాత్రం విషాదం తప్పట్లేదు. ఇప్పటికైనా దీన్ని సీరియస్ గా తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఆశ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో మృతుల సంఖ్య 3కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. మృతులు లాల్ సింగ్, సూర్యనారాయణలుగా గుర్తించారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ వాళ్ళు తోలేరు, మమ్మల్ని తోలేదంటే మా అన్ని సంధిస్తారు. మా అన్ని చూడడానికి నీకు నాకు అవకాశం లేదా? కంపెనీ వాడు పెంచాడు మా అన్ని. కంపెనీ వాళ్ళు తోలేరు రాత్రి 12 నాన్ వెళ్తారైతే మా అన్ని చూడలేదు. మా అన్ని మాకు అవకాశం లేదా? కంపెనీ వాడికి అవకాశమా? డబ్బుకే విలువ, మాకు విలువ లేదా? బతకడం కోసం వచ్చాము. వాళ్ళ పిల్లలకి ఏంటి చెప్తున్నాను. ఇప్పుడు మా వదినికి తెలియదు, వాళ్ళ భార్యకి తెలియదు. హాస్పిటల్ వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారో మా అన్నయ్య మాకు ఇబ్బంది.